వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డ యువతీ యువకులు సమాజ సేవ కోసం ఒక్కటయ్యారు. జాయ్ ఆఫ్ షేరింగ్ పేరిట 3 ఏళ్లుగా స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అనాథలకు అండగా నిలుస్తున్నారు. హైదరాబాద్లో చలి తీవ్రత పెరగడంతో ఫుట్పాత్లపై నిద్రించే అభాగ్యులకు దుప్పట్లు, పాత దుస్తులు పంపిణీ చేశారు. కష్టాలు, బాధల్లో ఉన్న వారిని చూసి జాలి పడకుండా వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జాయ్ ఆఫ్ షేరింగ్ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్లోని కేపీఆర్ పార్క్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, హిమాయత్ నగర్, ఎల్బీ నగర్, మెహదీపట్నం, సికింద్రాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో ఫుట్పాత్లపై బతుకుబండిలాగే అభాగ్యులకు దుప్పట్లు, పాత దుస్తులను అందజేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనాథలకు సేవ చేయడమే జాయ్ ఆఫ్ షేరింగ్ ముఖ్య ఉద్దేశమని సంస్థ సభ్యులు తెలిపారు. కష్టాల్లో ఉన్నవారి సమాచారం అందిస్తే ఎప్పుడైనా ఎక్కడైనా సహాయం చేసేందుకు సిద్ధమని వివరించారు. అనాథాశ్రమాలకి ప్రతి శని ఆదివారాల్లో మా ఎంప్లాయీస్ వెళ్ళేసి వాళ్ళకి చదువులు ఇవన్నీ ప్రతి ఒక్కరు నేర్పిస్తారండి. వస్త్రాలు చాలామంది ఇస్తారు, భోజనాలు చాలామంది చెప్తారు. బట్ మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఎటైనా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. సో దానికోసం మేము వాళ్ళకి మెడిటేషన్స్ కానీ, ఎట్లా వాళ్ళు పాజిటివ్ థింకింగ్తో ఉండాలి, ఇలాంటివన్నీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాము. మా అంతు మేము సాయం చేస్తున్నాము. ఇప్పుడున్న యూత్ కానీ మాతోటి జాయిన్ కావాలని మేము ఆశిస్తున్నామండి. చాలా మంది మనం ఇంట్లో కూర్చొని ఇది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది అని, లేకపోతే రోడ్డు మీద ఎవరో కొంచెం నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని చూసి జాలి పడుతూ ఉంటారు. జాలి పడడంతో మనం మన ఆలోచనను ఆపేయకుండా ఒక్క స్టెప్ ముందుకొచ్చి మనం ఏదన్నా వాళ్ళకి హెల్ప్ చేద్దాము, సహాయం చేద్దాము అని అన్న ఆలోచనతో ముందుకొస్తే మాలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. జాయ్ ఆఫ్ షేరింగ్ ఆల్వేస్ ఎప్పుడూ ఉంటుంది అలాంటి విల్లింగ్ హార్ట్స్ అందరికీ. జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థల సేవలను భాజపా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అభినందించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పేదలను ఆదుకునేందుకు జాయ్ ఆఫ్ షేరింగ్ సేవలను వినియోగించుకుంటారని పేర్కొన్నారు. నేను కూడా నా ఖైరతాబాద్ నియోజకవర్గంలో వీళ్ళతోని కోఆర్డినేషన్తోని దగ్గర ఒక 5,000 బ్లాంకెట్స్ కానీ, లేకుంటే దుప్పట్లు కానీ, లేకుంటే వస్త్రాలు కానీ, లేకుంటే భోజన వ్యవస్థ కానీ ఇలాంటి వీళ్ళతో మాట్లాడి, ఎందుకంటే యువకుల చేతిలోనే ఈనాడు సమాజం ఉంది. ఎక్కడెక్కడైతే ఫంక్షన్ హాల్స్లలో వేస్ట్ ఫుడ్ ఉంటుందో వీళ్ళ ద్వారా అలాంటి వేస్ట్ ఫుడ్ను కూడా తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళకి అందించేటట్టు కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పన్న మనసులో ఉంది. జాయ్ ఆఫ్ షేరింగ్ సంస్థ సేవా తత్పరతను హైదరాబాదీలు హర్షిస్తున్నారు.